మనం తెలిసి తెలియక బహిష్టు సమయంలో చేసేటటువంటి పొరపాట్లు మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి ప్రశ్న ఈ మధ్యకాలంలో బాగా నాకు ఎదురవుతోంది. అయితే బహిష్టు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శాస్త్రం చెప్పినటువంటి దాని ప్రకారం బహిష్టు సమయంలో పూజా సంబంధమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. ఒకవేళ టీవీ పెట్టుకున్నారు లేదా దగ్గరలో ఎక్కడన్నా మైకులో ఏదన్నా మంత్రాలు, అష్టోత్తరమో, శ్లోకాలు, స్తోత్రాలు వస్తున్నాయి అనుకోండి, మీరు బహిష్లో ఉండి కూడా అలవాటు ప్రకారం మీ మనసు చదివేస్తుంటే దానికి మనమేం చేయలేము. తెలియకుండా జరిగేటటువంటి దానికి మనమేం చేయలేము. కానీ తెలిసి మనం ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేయకూడదు. మనకి దేవి భాగవతంలో ఏం చెప్తారయ్యా అంటే, నస్త్రీ దుష్యతి చారేణ నవిప్రో వేదకర్మణ అంటారు. అంటే స్త్రీ చేసేటటువంటి పొరపాటు పనులు ఏమైనా ఉంటే కనుక బహిష్టుతో పాటు